హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు అనే ఒక అనౌన్స్మెంట్ చేసి మీ ఆహారాన్ని అంటే మీ ఫుడ్ని మీరే సంపాదించుకోవాలని చెప్పేసి దానికి మీకు 3 టాస్క్లు పెడుతున్నాం అని చెప్పి బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఫస్ట్ టాస్క్ వచ్చి ఫోటో పెట్టు ఆగేటట్టు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చి నత్తలా సాగకు ఒకటే వదలకు. థర్డ్ టాస్క్ వచ్చి బోరను కొట్టు రేషన్ పట్టు. అంటే మనకు లాస్ట్ వీక్లో 3 క్లాన్స్ మధ్య టాస్కులు పెట్టి రేషన్ ఇచ్చారు చూసారా వాళ్ళకి. సేమ్ అదే విధంగా ఈసారి కూడా అభయ్ అండ్ నిఖిల్ ఈ 2 టీముల మధ్య ఈ టాస్కులు పెట్టి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కావాల్సిన ఆహారం దొరుకుతుందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అయితే ఈ 3 టాస్కుల్లోనే కూడా సంచాలక్ తీసుకున్న నిర్ణయాలకి గొడవలు జరిగాయి. ఫస్ట్ దానికి సంచాలక్గా చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, అది సేవ్ చేసింది. నెక్స్ట్ రెండో దానికేమో మణికంఠ చేశాడు, దాంట్లోనే గొడవలు జరిగాయి. మూడోది వచ్చి సోనియా చేసిన సంచాలక్గా, దాంట్లోనే గొడవలు జరిగాయి. అయితే ఇందులో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది సోనియా అండ్ యష్మి ఆర్గ్యుమెంట్ గురించి. ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అన్నది మనం ముందు మాట్లాడుకుందాం. సరే, ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ ఏంటంటే ఎపిసోడ్ స్టార్ట్ అవడంతో నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ టీము ఆల్రెడీ విన్ అయింది కాబట్టి ఫన్ టాస్క్లో విన్ అయింది కాబట్టి వీళ్ళ రూమ్కి ఒక ఫ్రిడ్జ్ పంపిస్తారనమాట. ఫ్రిడ్జ్లో పర్పుల్ ఆరెంజ్ డ్రింక్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ డ్రింక్స్ వచ్చిన వెంటనే విష్ణుప్రియ అంటుంది 3 డేస్లోనే ఈ డ్రింక్స్ ఖాళీ చేసేద్దాం, లేదంటే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారేమో అని చెప్పేసి తను ఒక డ్రింక్ తీసుకుని తాగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి నబీలు నిన్న ప్రేరణతో డిస్కస్ చేశాడు కదా, నీకు మోర్ నాయిస్ కావాలితే నేను ఇస్తాను, నువ్వు గట్టిగా అరిస్తే నేను గట్టిగా అరుస్తాను, నీకు ఇదే కావాలితే నేను ఇలాగే ఉంటానని చెప్పేసి నీకన్నా గట్టిగా అరగలను అని చెప్పేసి అరుస్తాడు కదా. అలా అరిచినందుకు ప్రేరణ దగ్గరికి వెళ్ళి సారీ ఏమనుకోకు, అది నామినేషన్లో భాగమే, ఇలాగ నేను అరిచాను తప్ప వేరే ఏమి లేదని అంటే, పర్వాలేదు ఇద్దరం ఒకే క్లాన్ కదా, మనం గొడవ పడొద్దు, ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయని చెప్పేసి ప్రేరణ నబీల్తో చెప్తుంది. నెక్స్ట్ ఆదిత్యవం గారు వస్తారన్నమాట. ఆదిత్యవం గారు ప్రేరణతో అంటారు, మీకు అంటే ప్రేరణతో మీకు చాలా ప్రెజర్ ఎక్కువగా ఉంది, అందుకే మీరు చాలా ఇది అయ్యారు, కానీ ఆ విష్ణుప్రియ అలా అర్థం చేసుకోలేదు అని చెప్తారనమాట. అంటే విష్ణుప్రియ గురించి చెప్తాడు, ప్రేరణ గారి గురించి సరిగ్గా అర్థం చేసుకుని. అవును, ఆమె నాకేం చెప్పింది, బ్రెయిన్లెస్ అని చెప్పింది, నిన్న చెప్పింది బ్రెయిన్లెస్ అని చెప్పింది అని ప్రేరణ అంటుంది అనమాట. ప్రేరణ అన్న తర్వాత యష్మి అండ్ విష్ణుప్రియ నైన్గా కూర్చొని మాట్లాడుకుంటే ప్రేరణ పూర్తిగా సేఫ్గా మాడుతుంది, ఎప్పుడు సేఫ్గా ఉన్నట్టే ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ యష్మి అభయ్ని అడుగుతుంది అనమాట, నిన్న మీకు నామినేషన్లో చెప్పారు కదా నైనిక అండ్ సోనియా చికెన్ దొంగతనం చేయమని నేను చెప్పానా, మన టీంలో ఎవరు చెప్పారు చికెన్ దొంగతనం చేయమని చెప్పి ఆయన అభయ్ని అడిగితే నువ్వే చెప్పు, నువ్వు చెప్తేనే మేము చేసాం, నువ్వే చెప్పండి. నేను చెప్పాను, నాకు అసలు గుర్తు లేదే నేను చెప్పినట్టు, అంటే మనం అనుకుని చేసాము నేను అనుకున్నాను, లేదు లేదు నువ్వు చెప్తేనే నేను చేసాము అన్నట్టుగా అభయ్ చెప్తారు. తర్వాత నెక్స్ట్ మణికంఠ యష్మి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు అనమాట, ఏమనుకోకు నామినేషన్లో అలా చేసేసానని చెప్పేసి. నిన్న నామినేషన్లో యష్మి చాలా ఫీల్ అవుతుంది అనమాట, మీరు ఆల్రెడీ చూశారు కదా. ఎందుకు ఫీల్ అవుతుందంటే ఆ 1 వీక్ మనోడు సరదాగా ఉండడం, తనతో మాట్లాడడం, ఓ సాంగ్ పాడడం, డ్యాన్స్ చేయడం, నెక్స్ట్ వచ్చి హెడ్ మసాజ్ చేయించుకోవడం, వాళ్ళకి సంబంధించినవన్నీ దాచేయడం, మళ్ళీ అవి తీసి తిరిగి ఇచ్చేటప్పుడు ఇలా ఫన్నీగా చేయించుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది, సరదాగానే వెళ్ళింది ఆ వీక్. మరి అంత సరదాగా వెళ్ళినప్పుడు తను నన్ను ఈ విధంగా నామినేట్ చేస్తాడని యష్మి అలాగ అనుకోదు కదా, అనుకోలేదు కాబట్టి అది కూడా నామినేట్ చేసేటప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడడం. ఇప్పుడు క్లోజ్గా ఉన్నారండి, క్లోజ్గా ఉన్నప్పుడు ఒక్కసారిగా నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనుకో, పలానా పాయింట్ మీద నాకు వేస్తాడు అని ముందే ఫిక్స్ అయిపోద్ది. కానీ అంతవరకు సరదాగా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నన్ను ఎలా నామినేట్ చేస్తాడని తను అనుకోదు కదా. సడన్గా ఆ విధంగా ఉండడం వల్ల తను చేసిందంతా ఫేక్ అని తను బాగా హర్ట్ అయింది యష్మి.
హర్ట్ అయిన తర్వాత మనోడు చాలా క్యాజువల్గా వెళ్ళి సారీ ఏమనుకోకు అని చెప్పేసి ఒక హగ్ చేసుకుంటాడు. ఆ హగ్ చేసుకోవడం కూడా తనకు నచ్చలేదు. ఎందుకంటే ఎందుకు వచ్చింది అది ఏదంటాడు ఏదో గిల్లి జోలపాటినట్టు అలాగే నామినేట్ ఎవరు చేయమన్నాడు? పాయింట్ ఉంటే నామినేట్ చేయొచ్చు. ఇంకా నామినేషన్ చేయడానికి వేరే వేరే పాయింట్లు ఉంటాయి. 1 వీక్ కూడతా ఉండి అలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు నాకు అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ సో తనకు ఫీల్ అవ్వడం అయితే కరెక్ట్. ఎవరు యష్మి ఫీల్ అవ్వడం అయితే చాలా కరెక్ట్ మణికంఠ విషయంలో. ఎందుకంటే పక్కలో బెల్లం అని ఉంటుంది కదా, పక్కలో బెల్లం పెట్టుకుని తిరిగితే అది ఎప్పుడు ఏదో రోజు దిగిపోద్ది అనమాట. అలాగే మనోడు విష్ణుప్రియ తిరిగి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఇంకా ఉన్న పర్సన్తో డేంజర్ అనమాట. ఎప్పుడైనా డేంజరే. ఎందుకంటే మళ్ళీ నామినేషన్ చేసాడు. ఇప్పుడు సారీ చెప్తాడు. సారీ చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్ వేసేస్తే ఎందుకు వచ్చింది? ఇలాంటితో దూరం ఉండడం బెటరు. అన్ని విషయాలు తెలుసుకుని మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి మనల్ని నామినేట్ చేసేస్తున్నాడు అని చెప్పేసి యష్మిది అయితే కరెక్ట్. ఎవరితో? మణికంఠతో దూరంగా ఉండాలని అనుకోవడం కరెక్ట్. అయితే ఏం చెప్తుందంటే యష్మిని అడుగుతాడనమాట, నీకు కాఫీ పెట్టిమ్మంటావంటే నాకేం వద్దురా బాబు అన్నట్టుగా మాట్లాడుతుంది. సరే అయితేనే నా మీద కోపం పోయిందని అడుగుతాడు. కోపం పోయిందంటే నాకు కోపం పోదని చెప్తుంది. ఎందుకంటే మనోడు చేసింది అటువంటి పని కాబట్టి. నాతో మాట్లాడతావా నువ్వు అంటే మాట్లాడతాను, నా కంఫర్ట్ జోన్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడతాను తప్ప అంతకుమించి నేను మాట్లాడను అని చెప్తారు. అయితే మనకంటే అదే అంత సీరియస్గా ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత యష్మి గారు అంటారు, హొరే బాబు నన్ను వదిలే బాబు అని సీరియస్గానే చెప్తుంది. ఎందుకంటే మనోడు హగ్ చేసుకుంటాడు. ఇలా హగ్ చేసుకుని సారీ సారీ అని చెప్తాడు. ఆల్రెడీ తను ఫీల్ అయిపోతుంది. ఫీల్ అవ్వి ఎట్రా ఇంత సరదాగా మాట్లాడి అలా చేసి ఒక్కసారి ఎలా చేశాడని చెప్పేసి అందులో ఆర్గ్యుమెంట్లో చాలా గట్టిగా అరుస్తాడు కదా, అంచేత చాలా ఫీల్ అవుతుంది. అప్పటికే ఏడుస్తూనే ఉంది. తర్వాత తిను మళ్ళీ ఏమంటాడంటే నీకు కాఫీ తాగుతామని అడిగితే నాకేం వద్దని చెప్తుంది. చెప్పిన తర్వాత నన్ను వదిలే అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్తుంది. దాన్నే మనోడు హమ్ చేసుకుంటా కొంచెం ఎదరికి వెళ్తా తనలో తను మాట్లాడుకుంటూ ఏమంటాడంటే ఎంత సీరియస్గా చెప్తుందో నన్ను వదిలేయమని చెప్పేసి అంటుంది. తను చెప్పడంలో చాలా కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆవిడకి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తాడు. ఎందుకు వచ్చిందని చెప్పేసి తను దూరంగానే ఉంటుంది. నెక్స్ట్ పృథ్వీ సోనియాతో అంటాడు అనమాట, యాక్చువల్గా నేను మణికంఠని నామినేట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫిజికల్గా వీక్గా ఉన్నాడు అని చెప్పేసి నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ లాస్ట్ వీక్ ఫుడ్ సరిగ్గా లేదు కదా, అందుకని నెక్స్ట్ వీక్ మాత్రం ఫిజికల్గా అంత ఫిట్గా లేదని నామినేట్ చేస్తానని చెప్పేసి అంటాడు. తర్వాత మళ్ళీ మణికంఠ వెళ్ళి మళ్ళీ యష్మిని హగ్ చేసుకుంటాడు. నన్ను వదిలే అని చెప్పేసి మళ్ళీ అంటుంది అనమాట. మన 2 times వెళ్ళి హగ్ చేసుకుంటాడు. తర్వాత వస్తే మళ్ళీ హగ్ చేసుకుని మళ్ళీ అడుగుతాడు కాఫీ కావాలా అంటే యాక్చువల్గా సీరియస్గా చెప్పింది కదా తను, మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబు సీరియస్గా చెప్తే మళ్ళీ మనకి లేనిపోని తలపడని చెప్పి మళ్ళీ రెండోసారి వచ్చి మళ్ళీ హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకుని మళ్ళీ అడుగుతాడు కాఫీ కావాలా యష్మి అని అడుగుతాడు. నాకు వద్దు, కాఫీ వద్దు, ఏమొద్దు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తుంది. అయితే నిన్ను ప్రతి వీక్ నామినేట్ చేస్తాను, పాయింట్ ఉన్నా పాయింట్ లేకపోయినా నేను ఇక్కడ ఉన్న రోజులు నేను నామినేట్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ నామినేషన్లో చెప్పింది కదా, మన నామినేషన్లో అదే నిన్న జరిగిన నామినేషన్లో మళ్ళీ అదే పాయింట్ చెప్తుంది. అప్పుడు మనోడు ఏమంటాడంటే పాయింట్ ఉంటేనే నామినేట్ చేయి, పాయింట్ లేకుండా నామినేట్ చేయకని చెప్పేసి చెప్తాడు. పాయింట్ ఉన్నా పాయింట్ లేకపోయినా నేను నామినేట్ చేస్తా అని చెప్పేసి చెప్తుంది యష్మి. తర్వాత అతను హగ్ చేసుకున్నాడు కదా, దానికి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట. బిగ్ బాస్ నాకు చాలా కోపం వస్తుంది, తను చేసింది నాకు నచ్చలేదని చెప్పేసి మణికంఠ విషయంలో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత అయిపోయింది కదా, ఇదే విషయాన్ని విష్ణు దగ్గర కూడా చెప్తుంది. అది విష్ణు కాదు, తన పృథ్వీ దగ్గర. తను ఎలా వచ్చి హగ్ చేసుకున్నా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, తను నేను నమ్మలేకపోతున్నాను, చాలా ఫేక్ ఫ్రెండ్షిప్ పేరు వాడుకొని ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి మన పృథ్వీ దగ్గర చెప్తుంది. తర్వాత నైనిక సోనియా గురించి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే అసలు తనే మాట్లాడింది ఆ చికెన్ గురించో లేదంటే దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మళ్ళీ తనే ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి సోనియా గురించి డిస్కస్ చేసుకుంటుంటారు.
తర్వాత విష్ణు ఏం చేస్తుందంటే సోనియా గురించే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు బెడ్రూమ్లో కూర్చుని సోనియా గురించి ముచ్చట్లు పెడతారు. ఈ ముచ్చట్లు పెట్టినప్పుడు సోనియా అలాగన్నది, సోనియా ఇలాగన్నది, అది చెప్పింది ఇది చెప్పింది అని మాటలో సడన్గా సోనియా ఎంటర్ అయిపోద్ది. వీళ్ళకి సోనియా ఎంటర్ అయిపోయింది, తను నా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలియకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే ప్లేట్ మార్చేస్తారనమాట. అక్కడ సోనియా పేరు తీసేసి ప్రేరణ అలాగంది, ప్రేరణ ఎలాగంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఈ లోపల తను డైరెక్ట్ వచ్చేస్తుంది కదా. ఇది చాలామంది విషయాలు జరుగుతూనే ఉంటుంది. మనం ఒక ఇద్దరు గురించి ఎవరో ఒక పర్సన్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటే సడన్గా పర్సన్ వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పేరు మార్చేయడమో సబ్జెక్ట్ మార్చేయడమో జరుగుతుంది. ప్రతి ఒక్కరు చేసే పని ఇది. అయితే ఇలా జరుగుతుంది అనమాట. ఇలా జరిగినప్పుడు పేరు సడన్గా మార్చేస్తారు. సోనియా గురించి మాట్లాడుతూ సోనియా డైరెక్ట్గా వచ్చేస్తుంటే సోనియా పేరు బదులు ప్రేరణ పేరు మార్చేస్తారు. జస్ట్ ఆవిడ వీళ్ళని దాటుకుని వెళ్ళిన వెంటనే నవ్వుకుంటారు అనమాట. అందులో విష్ణుప్రియ నవ్వుతుంది, బాగానే కవర్ చేసిన రావు అది దొరికిపోదు, మళ్ళీ దీనికి కూడా నామినేట్ చేద్దామేమో అన్నట్టుగాని. తర్వాత నెక్స్ట్ సాంగ్ వస్తుంది, డికిడి డికిడి ఏదో సాంగ్. అదే అదే మాకు తెలుసు లైగర్ సినిమాలో సాంగ్ అనుకుంటా. సాంగ్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ పృథ్వీతో అంటది అనమాట, నా బాయ్ ఫ్రెండ్కి ఉండవలసిన లక్షణాల్లో 20% లక్షణాలు నీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటది. అంటే నబీల్ ఉంటాడు అక్కడ. నబీల్ ఉండి ఓహో అయితే అందుకేనా నువ్వు పృథ్వీని లైక్ చేస్తున్నావు అని చెప్పేసి విష్ణుప్రియత అంటాడు. నవ్వుకుంటూ తను వెళ్ళిపోతుంది. తర్వాత నబీల్ అంటాడు అనమాట, ఏమని అంటాడు, నువ్వు ఎవరిని నామినేట్ చేసినా లేకపోతే వాళ్ళు నిన్ను నామినేట్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి కలిసిపోతున్నారు నీతోని. అంటే ఎందువల్ల అలాగంటావు అంటే నువ్వంటే ఇష్టం అనుకుంటాను, అందుకే వెంటనే కలిసిపోతున్నారంటే నీకెలా తెలుస్తుందంటే తెలుస్తూ లేదా కనిపిస్తుంది కదా, వాళ్ళు హాఫ్ అన్ అవర్లో వచ్చేసి నీతో కలిసిపోతున్నారని చెప్పేసి పృథ్వీ దగ్గర చెప్పాడు అనమాట. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు స్టార్ట్ అనమాట. కూటి కోసం కోటి విద్యలు అని బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే బిగ్ బాస్, కూటి కోసం కోటి విద్యలు, ఇది బయట మీకు పనికొచ్చినా పనికి రాకపోయినా బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మీకు పనికొస్తుందని చెప్తాడనమాట. అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా, మనం ఏదైనా మన తిండి కోసమే కదా ఏ పని చేసినా ఏం పని చేసినా ఎటువంటి వర్క్ చేసినా అని దాని అర్థం. అందుకని ఇది మాత్రం ఇప్పుడు మీకు బయట ఎలా పనికొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బిగ్ బాస్ హౌస్లో పనికొస్తుంది అని చెప్పి రేషన్ గెలుచుకోవడానికే ఫస్ట్ టాస్క్ అని చెప్పేసి బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ అనౌన్స్ చేస్తాడు. అదేంటంటే ఫోటో పెట్టు ఆగేటట్టు. అయితే ఇందులో ఎవరు ఆడిందామని చెప్పేసి అండ్ అభయ్ టీం వాళ్ళు నిఖిల్ టీం వాళ్ళు డిస్కస్ చేస్తారు. అభయ్ టీంలో ఏంటంటే యష్మి చెప్తుంది అనమాట, యష్మి అండ్ ప్రేరణ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ఉండాలి, అలాగే ఫాస్ట్గా పెట్టాలి, ఈ 3 ఎవరిలో ఉన్నదో వాళ్ళని పంపుదామని అనుకుంటారు. అనుకుని నేను నబీల్ని సెలెక్ట్ చేస్తారు అభయ్ టీం నుంచి. తర్వాత నిఖిల్ టీం నుంచి సోనియా ఏమనుకుంటుందంటే తనం కూడా ఇలాగ ఆలోచించుకుని పృథ్వీని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరూ వెళ్తారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఫాస్ట్గానే ఫొటోస్ పెడతారు. ఫోటో పెడతారు ఇద్దరు ఫాస్ట్గా. నబీల్ ఫస్ట్ ఫాస్ట్గా పెడతాడు, నెక్స్ట్ పృథ్వీ పెడతాడు. పెట్టిన తర్వాత ఇది ఎండ్ బజర్ మోగే వరకు కదా, ఈ ఫోటోలు పెట్టిన తర్వాత పక్కన వాళ్ళ ఫోటోలు తీసేస్తూ ఉంటారు అనమాట. పృథ్వీ వెళ్ళి తినపెట్టినవి తీసేస్తారు. అంటే ఎవరు చీఫ్ అయితే వాళ్ళ ఫోటోలు పెట్టాలి వాళ్ళ టీంకి సంబంధించి. ఫోటోలు తన ఫోటోలు తీసుకున్నప్పుడు ఫిజికల్ అవుతారు. ఈ ఫిజికల్ అయినప్పుడు నబీల్ కొంచెం పర్లేదు, కానీ పృథ్వీ చాలా ఫిజికల్ అవుతాడు, తోసేస్తాడు, పడగొడతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్తేలోకి బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే ఏ దెబ్బలు తగిలేస్తారా బాబు వీళ్ళకి, అంతే అలా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ గేమ్ని ఆఫ్ చేస్తాడనమాట. అయితే గేమ్ని ఆఫ్ చేయడానికి ముందు ఏం చేశారంటే సీత ఇలా తోసుకునేటప్పుడు ఫజ్ అని చెప్పి ఆపేది. ఈ లోపల ఏం చేస్తారంటే ఈ గేమ్ పజ్ అని గ్యాప్లో 2 ఫోటోలు ఏమో పృథ్వీ పెట్టేయడం లేదంటే నబీల్ పెట్టేయడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం పజ్ అని చెప్పినప్పుడు మీరు ఏళ్ళ ఫోటోలు పెట్టారు వాళ్ళ ఏళ్ళ ఫోటోలు అని చెప్పి డిస్కషన్ జరుగుతూ వచ్చేది. సో దానికని చెప్పేసి ఆ పజ్ అన్నది ఓన్లీ సంచాలక తీసుకున్న నిర్ణయం తప్ప గేమ్ ఆ రూల్స్ పేపర్లో ఉండదు. అందుకని ఏం చేశారంటే బిగ్ బాస్ ఒకసారి గేమ్ ఆపి టచ్ చేయకూడదు, ఒకరినొకరు టచ్ చేసుకోకుండా ఫొటోస్ పెట్టండి, కాళ్ళతో ప్రొటెక్ట్ చేసుకోండి కానీ టచ్ చేసుకోవద్దు, ఫిజికల్ అవ్వద్దు అని చెప్పి చెప్తారు. అయితే ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే పృథ్వీ ఏం చేస్తాడంటే మాటికి వెళ్ళి తను టచ్ చేస్తూ ఉంటాడు మన నబీల్ని, కానీ నబీల్ ఒకసారి కూడా తను టచ్ చేయడు. సో సీత 4-5 సార్లు చెప్తుంది నువ్వు టచ్ చేయొద్దు, ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కాబట్టి అని.
అయితే దీనికి ఎన్నిసార్లు చెప్పినా 4 టైమ్స్ మనోడు టచ్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే మిగతావి ఇటుపక్క టీం వాళ్ళు ఎవరు అభయ్ టీం వాళ్ళు ఏంటంటే తను టచ్ చేశాడు కాబట్టి యష్మి అరుస్తూ ఉంటుంది. డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై అండ్ ఆదిత్య ఓం గారు కూడా డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై టచ్ చేశాడని చెప్పేసి అరుస్తూ ఉంటే అప్పుడు సీత ఏం చేస్తుందంటే తను డిస్క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ మన నబీల్ విన్ అయ్యాడని చెప్పేసి సీత ప్రకటిస్తుంది అనమాట. ప్రకటించిన తర్వాత ఇక్కడ నబీల్ నెగ్గాడని చెప్పేసి సీత ప్రకటిస్తుంది. అయితే ఆదిత్య అంటారనమాట, మై గాడ్ టైగర్ నువ్వు విన్ అయ్యావు అని చెప్పేసి నబీల్ని ఆదిత్య గారు అంటారు. దానికి సీత కాంతారా టీం విన్ అయిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత అభయ్ అంటాడు, నిఖిల్తో అంటాడు అన్నమాట, ఇక్కడ ఈ టీం జరుగుతుంటుంది కదా, ఇది జరుగుతున్నప్పుడు అంటే ఈ గేమ్ ఫోటో గేమ్ జరుగుతుంది కదా, జరుగుతున్నప్పుడు అభయ్ విష్ణుప్రియ అన్నదనుకో ఏదో అన్నదిలే తింగరబుచ్చని అనుకోవచ్చు, కానీ మధ్యలో సోనియా మాట్లాడుతుంది గేమ్ గురించి అంతా తెలుసు కూడా అలా ఎలా మాట్లాడుతుందని చెప్పేసి నిఖిల్తో అంటే సర్లే వదిలేసే ఆ గొడవ వదిలేసే అని చెప్పేసి ఇలా గేమ్లో అవుతానే ఉంటాయి అన్నట్టుగా మనోడు చెప్తాడు అనమాట, నిఖిల్ చెప్తాడు. తర్వాత సీత ఇక్కడ ఫన్నీ డిస్కషన్ జరుగుతుంది. ఫన్నీ డిస్కషన్ అంటే ఫ్లట్, నువ్వు నిఖిల్ ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటావు నువ్వు అందరితోనే, అది నాతో కూడా చేస్తావు అని చెప్పేసి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే నిఖిల్ ఏదైతే ఉన్నాడో సీతని ఫ్లట్టింగ్ చేస్తాడని సీత అంటది. మా నిఖిల్ ఏమంటాడంటే లేదు చేస్తానులే నేను నీతోనే చేస్తానులే అన్నట్టుగా సీత అంటాడు. నువ్వు నాతోనే కాదు మిగతా అందరితో ఉంటే నేను ఎవరితో అలా చెయ్యను అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సరే అయితే ఒక పని చేద్దాం, అయితే యష్మిని పిలుస్తాను, యష్మిని ఫ్లట్ చేస్తున్నావా నువ్వు అని అడిగితే లేదు నేను ఎప్పుడు చేయలేదంటే యష్మిని పిలుస్తుంది. యష్మిన్ పిలిచి ఫ్లట్టింగ్ చేస్తాడా లేదంటే లేదు నన్ను ఎప్పుడు ఫ్లట్టింగ్ చేయలేదు అని చెప్తుంది యష్మి. అప్పుడు విష్ణుప్రియ అంటది లేదు అలాగేం కాదు అందరినీ ఫ్లట్టింగ్ చేస్తాడంటే యష్మి అంటే లేదు నన్ను ఎప్పుడు ఫ్లట్టింగ్ చేయలేదు అంటే అప్పుడు విష్ణుప్రియ లేదు నన్ను చేసాడని చెప్పేసి అంటది అనమాట. అప్పుడు మనకంట వీళ్ళు అందరు పక్కన నవ్వుతూ ఉంటారు. అయితే అప్పుడు సీత అంటదనమాట తిన్నే కాదు సోనియాని చేస్తాడు నెక్స్ట్ మిగతా అందరితో ఇలాగ ఉంటాడని చెప్తాడు. అప్పుడు ఏమంటుంది విష్ణుప్రియ నన్ను ఫ్లట్టింగ్ చేస్తున్నాడని చెప్తుంది కదా, అప్పుడు నిఖిల్ అంటాడు అదే నిజమా సార్ అమ్మ కూడా చెప్పంటే లేదు లేదు నువ్వు ఫ్లట్టింగ్ చేస్తావు అంటాడు. అన్న తర్వాత దానికి సరే నేను ఫ్లట్టింగ్ చేస్తే కనుక నాకు మోషన్స్ అవుతాయి, నేను చెయ్యకపోతే నీకు మోషన్స్ అవుతాయి అని చెప్పేసి అలా కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సీత అంటది ఫ్లట్టింగ్ చేస్తున్నావు నువ్వు అందరిని అంటే లేదు విష్ణుప్రియ అంటది నువ్వు పాటలు పాడుతున్నావు కదా అందరు వెనకాల తిరిగి మరి పాటలు పాడి అంటే లేదు నేను సీతకి నచ్చిన పాటలు పాడుతున్నానంటే సీతను ఫ్లట్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. ఈ విధంగా వీళ్ళు సీత అన్న మణికంఠ అన్న నయనిక విష్ణుప్రియ నిఖిల్ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ యష్మి కూడా అక్కడే ఉంటుంది అనమాట. అప్పుడు ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏమంటాడంటే అయిపోతుంది సరేనైతే ఇంకేమన్నా ఉందని చెప్పేసి యష్మి అడిగితే లేదు దీనికోసమే పిలిచాను తను ఫ్లట్టింగ్ చేస్తున్నాడంటే కాదంటున్నాడు అందుకే నేను పిలిచానంటే ఫ్లట్టింగ్ ఏమన్నా కాదు కానీ సరదాగానే ఉంటాడు, కన్ను కన్ను నేను కొడతాను తను కొడతాడు అన్నట్టుగా సరదాగా ఉంటాడు అందరితోని అంటే అప్పుడు సీత అంటాడు సీత నాతో పాటు అలాగే కూడా ఉంటాడు కానీ ఏంటంటే మీతో ఉన్నట్టు కాకుండా నాతో వేరేగా ఉంటాడు, నాతో కూడా మీతో ఉన్నట్టే ఉండమని చెప్పేసి నిఖిల్ దగ్గర అంటది అనమాట. అయితే అక్కడ జరిగేది ఎలా జరుగుతున్నప్పుడు అక్కడ నిఖిల్ యష్మి సరే అయితేనని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం ఆగని చెప్పేసి మణికంఠ గురించి డిస్కస్ చేద్దామంటే లేదు మా చీఫ్ కిచెన్లో వర్క్ అప్ చెప్పాడు నేను ఆ వర్క్కి వెళ్ళిపోతానని చెప్పేసి మణికంఠ గురించి నిఖిల్ చెప్తుండగా ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేద్దామని నిఖిల్ అనుకుంటాడు. కానీ అక్కడ యష్మి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏం చేసి పృథ్వీకి సోనియాకి మధ్య డిస్కషన్ ఏదంటే కొంచెం సోనియాకి ముక్కుకి ఏదో కలర్ అంటిస్తాడు, చిన్నది ఏదో పెయింట్ అదేంటి మూతి మీద చిన్న పెయింట్ కింద వేస్తాడు అనమాట జస్ట్ ఫన్నీ కింద. దాని తర్వాత విష్ణుప్రియ
మళ్ళీ సీత అండ్ నిఖిల్ వీళ్ళందరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. నీ మనసులో ఏముందో చెప్పు అంటే, నా మనసులో ఏమున్నదో నేను ఎలా చెప్తాను అన్నట్టుగా మాట్లాడుతుంటే, ఈ పక్కన నిఖిల్ ఉంటాడు. నీ మనసులో ఏముందో చెప్పండి, నాకేం తెలుస్తుంది, నేనేం చెప్పను అన్నట్టుగా ఆయన అంటాడు. అయితే మనది ఈ విధంగా మాట్లాడుకోవడం బయటికి వేరే విధంగా వెళ్తుందేమో, పోట్రే అవుతుందేమో అంటే, సర్లే అవుతా ఉన్నాయి కానీ మన మధ్య అదే మనకేమీ ఇబ్బంది లేనంతసేపు ఇబ్బంది ఏం కాదు కదా అని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో అయితే ఇక్కడ సోనియాకి ముక్కు మీద ఒక రెడ్ కలర్ వేసి చిన్న గీత పెడతాడు పెదవి దగ్గర ఇక్కడ పైన. అయితే ఇది జరుగుతూ ఉంటుంది. అది ఫన్నీగా మనం చేస్తుంటే పక్కన నైనిక అండ్ సీత, నిఖిల్, విష్ణుప్రియ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్కషన్ ఏంటంటే, సీత నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పు, నిఖిల్ రెడీగా ఉన్నాడు అంటది. అంటే విష్ణుప్రియ అంటది. అంటే ఇదంతా సరదాగానే జరుగుతుంది. సీత నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పు, నిఖిల్ రెడీగానే ఉన్నాడని చెప్తే సీత అంటది, అతన్ని మాట్లాడి నువ్వు ఏదైనా ఫేస్ చేయగలవా అని నిఖిల్ని అడుగుతుంది అనమాట. అంటే విష్ణుప్రియత అంటది, అతన్ని మాట్లాడి నువ్వు అని చెప్పి నువ్వేమైనా ఏదైనా ఫేస్ చేయగలవని నిఖిల్ని అడుగుతుంది. నిఖిల్ అంటాడు, ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు అది ఎలా పోర్ట్రే అవుతుందో, అంటే ఇంట్లో ఎవరెవరితో అన్నా అంటే ఇంట్లో ఎవరితో అన్నా మాట్లాడాడు అనుకో, అంటే లేడీస్ ఇంకా ఉన్నారు కదా, ప్రేరణ కానీ, సోనియా కానీ, సీత కానీ, ఇలా ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో నేను పట్టించుకోను. అంటే నేను ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు అది బయటికి ఎలా వెళ్తుంది అన్నది నేను పట్టించుకోను. నాకు తెలుసు నేను ఎప్పుడు ఎలా ఉంటానో, నేను ఎవరితో ఎలా మాట్లాడతానో నాకు తెలుసు అంటాడు. అంటే నేను ఎవరితో ఎలాగున్నా, నేను ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో అన్నీ నాకు తెలుసు. అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది అన్నది నేను పట్టించుకోను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు సీత, నువ్వు నాతో ఏం అదే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, అంటే ఇప్పుడు సీతతో మాట్లాడుతున్నాడు కదా, అలా మాట్లాడుతున్నప్పుడు నీకు ఇది ఫేస్ చేయగలవా, అంటే బయట వేరేగా ఏమన్నా అనుకుంటే అది ఫేస్ చేయగలవా అని చెప్పి సీత అడుగుతుంది అనమాట నిఖిల్ని. అయితే అప్పుడు అభయ్ వస్తాడనమాట. నువ్వు నాతో ఫ్లట్టింగ్ చేస్తున్నావు కదా, అది బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగినా నువ్వు ఫేస్ చేయగలవా అని చెప్పేసి సీత నిఖిల్ని అడుగుతుంది అనమాట. ఇదంతా ఒక కాన్వర్సేషన్ సరదాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అభయ్ వస్తాడు, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని, అదే ఏం నడుస్తుందిరా ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు సీత వీళ్ళందరూ కొంచెం సైలెంట్ అయ్యారు. అయితే చూడండి పర్లేదు, మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నామా, మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట. అప్పుడు విష్ణు, అవును నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు మనసులను దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి సరదాగా విష్ణుప్రియ అంటది ఎవరైనా నిఖిల్ని. అయితే ఇక్కడ సీత అంటది అనమాట, నువ్వు ఇప్పుడు నాతో ఉన్నట్టు కాకుండా యష్మి, సోనియా, ప్రేరణతో ఎలా ఉంటున్నావో విష్ణువులతో నాతో కూడా అదే విధంగా ఉండు, వేరేగా కాదు కానీ ఆ విధంగా ఉండని చెప్పేసి నిఖిల్ని అంటది అనమాట. నిఖిల్ని అన్న తర్వాత ఇక్కడ సీత అంటది నిఖిల్ గురించి, ఏమంటదంటే, నాకు నీ ఆటలో ఏముందో తెలియదు, నువ్వు ఇక్కడ సీత అంటది నిఖిల్తో, ఇక్కడ నీ ఆటలో ఏముందో తెలియదు, అలాగే నువ్వు నాకు చెప్పాలని కూడా లేదు కదా, అంటే నీ గేమ్ ఎలా ఉంటుందో అన్నది నాకు తెలియదు, అది ఎలాగ ఆడతానన్న విషయం కూడా నాకు చెప్పాలని కూడా లేదు కదా అంటాడు నిఖిల్. నువ్వు అలాగే నువ్వు నాకు చెప్పాలని కూడా లేదు అంటది. అయితే దానికి నిఖిల్ ఏమంటాడు, నువ్వు నన్ను అడగలేదు కదా దాని గురించి ఏమైనా అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఇక్కడే మిస్కమ్యూనికేషన్ వస్తుందని చెప్పేసి అభయ్ అంటాడు. మిగతా వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏమీ లేదండి, ఇప్పుడు సీత ఉంది కదా, సీతతో తను మాట్లాడుతున్నాడు, సరదాగా మాట్లాడుకుంటున్నాడు. సరదాగా మాట్లాడుతుంది, నీకు బయట ఏ విధంగా పోర్ట్రే అవుతుందో తెలియదు కదా, అలా పోర్ట్రే అయినప్పుడు నువ్వేమన్నా బయటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతావని సీత అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అందరితోనే బాగానే మాట్లాడుతున్నాను, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, బయట ఎలా పోర్ట్రే అయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మన నిఖిల్ చెప్తాడనమాట. ఆ టైంలో అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటాడు. దానికేమో వీళ్ళు సైలెంట్ అయితే
మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా, మనం మామూలుగా కదా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి ఇందులో తప్పే ఉంది అన్నట్టుగా తను అంటాడు. దానికి విష్ణుప్రియ అంటే మనసులు దొంగతనం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఈ సరదా కాన్వర్సేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ రెండవ ఛాలెంజ్. ఇందులో ఏంటంటే నత్తలా సాకు ఒక్కటే వదలకు. ఈయన సెకండ్ టాస్క్ ఇస్తారనమాట. ఈ సెకండ్ టాస్క్లో ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క టాస్క్ నుంచి ఇద్దరు రావాలి. అంటే సారీ, ఇక్కడ ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు రావాలి. ఆ ఇద్దరు వచ్చి టాస్క్ ఆడాలన్నమాట. అంటే ఈ అబ్బాయి టీం నుంచి ఏమంటే ప్రేరణకి అవకాశాలు సరిగ్గా కలగట్లేదు కదా, ఇంతకుముందు కూడా సరిగ్గా ఆడలేదు కాబట్టి, సరిగ్గా ఆడలేదంటే తనకి ఆడే అవకాశం రాలేదు కాబట్టి ఈసారి ప్రేరణకి అవకాశం ఇద్దాం. అలాగే ఆదిత్య ఓం గారికి కూడా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు, ఆయనకు కూడా గేమ్ ఆడే అవకాశం ఇద్దామని చెప్పేసి అబ్బాయి ఏం చేస్తాడంటే ప్రేరణకిని అండ్ ఆదిత్య ఓం గారికి అవకాశం ఇస్తారు. ఇటుపక్క నిఖిల్ టీంలోనేమో నిఖిల్ అండ్ సోనియా వస్తారనమాట. అయితే ఇందులో ఏమి లేదు, 15 క్యాబేజెస్ ఉంటాయి. ఈ 15 క్యాబేజెస్కి నత్త టైపు గెటప్ ఉంటుంది. ఆ గెటప్ వేసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని పాకుతా వచ్చారనమాట. ఎవరైతే ఫాస్ట్గా క్యాబేజెస్ని ఎండ్ లైన్ వరకు తీసుకెళ్తారో వాళ్ళు విన్ అయినట్టు. అయితే ఇక్కడ సంచాలకుగా మణికంఠని పెడతారు. ఇక్కడ మణికంఠని పెట్టినప్పుడు రూల్స్ ప్రకారం ఏంటంటే అక్కడ స్టార్ట్ అవుతారు కదా, వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు క్యాబేజీ పెట్టాలి. పెట్టినప్పుడు ఆ క్యాబేజీ ఎండింగ్ వరకు తీసుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ క్యాబేజీలు పెట్టాలి. ఇచ్చిన 15 క్యాబేజీలు ఎవరైతే ఫాస్ట్గా క్యాబేజీలని ఆ టాస్క్ ప్రకారంగా ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆదిత్య ఓం గారు వస్తారు, ఇటు నిఖిల్ వస్తారు. అయితే ఇవి వచ్చినప్పుడు ఫాస్ట్గా మూవ్ అయింది మాత్రం నిఖిల్ మూవ్ అవుతాడు. ఆదిత్య ఓం గారు ఫస్ట్ మూవ్ అయినప్పుడు నిఖిల్ ముందుకెళ్తే సగం దూరం వరకు మాత్రం ఆదిత్య ఓం గారు వెళ్తారు. వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటుపక్క ప్రేరణ, అటుపక్క సోనియా వస్తారు. ప్రేరణ అయితే చాలా ఫాస్ట్గా చేసింది, కానీ ఆదిత్య ఓం గారు చాలా స్లోగా చేశారు. ఇటుపక్క ఏమో నిఖిల్ పర్వాలేదు బాగానే చేశారు, తర్వాత సోనియా చేశారనమాట. ఈ టాస్క్ మొత్తం 15 క్యాబేజీలు అనమాట. 15 క్యాబేజీలు అంటే వీళ్ళేమో 7 యూజ్ చేశారు, వీళ్ళేమో 7 యూజ్ చేశారు. వీళ్ళు 7 యూజ్ చేసిన తర్వాత ఒక క్యాబేజీ తక్కువ కదా, 7 పోతే 14 ఇంకొకటి. అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసిన కారణంగా లాస్ట్ క్యాబేజీ వీళ్ళు ఫినిష్ చేస్తారు, సోనియా ఫినిష్ చేస్తుంది. అయితే లాస్ట్ ప్రేరణ వస్తుంది, కానీ ప్రేరణకి పెట్టడానికి అక్కడ క్యాబేజీ ఉండదు. క్యాబేజీ ఉండకపోతే ఇక్కడ డిస్కషన్, ఇక్కడ సంచాలకుగా మణికంఠ ఉన్నాడు. అయితే డిస్కషన్ ఏంటంటే క్యాబేజీలు ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయినాయి కదా, ఇటు వెళ్ళిపోతే లాస్ట్ ఒకటి పెట్టారు. పెడితే అక్కడ ఏమంటారంటే ఇంకో క్యాబేజీ తీసి పెడితే నేను ఎదరికి వెళ్తానని చెప్పేసి ప్రేరణ అడుగుతుంది. ప్రేరణ ఎలా అడుగుతుంది, యాక్చువల్గా అక్కడ ఇచ్చి 15 ఇచ్చారు, ఎండ్ బజర్ మోరి వరకు గేమ్ కొనసాగించాలి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఎండ్ బజర్ వరకు పెడతా ఉండాలి. కానీ అక్కడ ఇచ్చింది ఎవరైతే ఎక్కువగా ఎండ్ పాయింట్కి తీసుకెళ్తారని 15 క్యాబేజీలు ఇచ్చారు. 15 క్యాబేజీలు ఇచ్చారు కాబట్టి ఒకటి ఎక్కువ కదా, హార్డ్ నెంబర్ ఒకటి వచ్చింది. అంటే 17 పోతే ఒకరికి 8, ఒకరికి 7, అది ఆల్రెడీ డిసైడ్ చేసేసి 15 ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటారంటే ప్రేరణ టీం అంటే యష్మి కానీ అభయ్ కానీ వీళ్ళు ఏం వాదిస్తారంటే నువ్వు ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పెట్టాలి కదా, నువ్వు పెట్టకుండా నువ్వు గేమ్ని ఎలా ఎదరికి తీసుకెళ్తావు అని చెప్పేసి మణికంఠని అడుగుతారు. నేనైతే అలాగ లేదు, ఈ 15 క్యాబేజీలే కదా, అందులో 8 అటు వెళ్ళి 7 ఇటు వెళ్ళి అని చెప్పేసి చెప్తారు. మరి అలాంటిదప్పుడు ప్రేరణ అడుగుతుంది అనమాట. ప్రేరణ అడిగి నువ్వు ఎక్స్ట్రా క్యాబేజీ పెట్టాలి, పెట్టలేనప్పుడు నువ్వు లాస్ట్ క్యాబేజీ వాళ్ళు తీయడం ఏంటి, వాళ్ళకి ఎంటర్ అయిన వెంటనే నువ్వు విన్ ఇచ్చేయచ్చు కదా, ఆ క్యాబేజీ పెట్టిన వెంటనే ఆ చివరి వరకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదంటే నువ్వు మాట్లాడేది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేసి మణికంఠ చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. మణికంఠ చెప్పింది చాలా కరెక్ట్. అక్కడ ఆల్రెడీ 15 క్యాబేజీలు ఇచ్చినప్పుడు ఆల్రెడీ 8 వీళ్ళు వేసి 7 వాళ్ళు వేసినప్పుడు ఇంక మళ్ళీ దానికోసం డిస్కషన్ అనవసరం. అయితే ఇక్కడ ప్రేరణ చాలా డిస్కస్ చేస్తుంది, తొక్కలో సంచాలక్ అంటుంది, నీ సంచాలకుగా చేయడం రాలేదంటుంది. ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతున్నప్పుడు అభయ్ అండ్ యష్మి టీం వాళ్ళు కూడా యష్మి అనేది అభయ్ టీంలో ఉన్న యష్మి కూడా దీని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తారు. చేసిన తర్వాత అభయ్కి మణికంఠకు కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఫైనల్గా సంచాలక నిర్ణయమే ఫైనల్ అన్నారు కాబట్టి మణికంఠ నిఖిల్ టీము కత్తి టీం నెగ్గిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు, శక్తి టీం నెగ్గిందని అనౌన్స్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళ మధ్య కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. దేవుడి మధ్య అభయ్ అండ్ యష్మి అండ్ మణికంఠ ప్రేరణ జరుగుతూ ఉంటుంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు,
అని చెప్తాడు. నేను సరిగ్గానే తీసుకున్నాను. ఆదిత్య ఓం గారు చాలా స్లోగా వెళ్ళారు, ప్రేరణ ఫాస్ట్గా వెళ్ళింది, అంత స్లోగా వెళ్ళింది కాబట్టి మీరు ఓడిపోయారని చెప్తాడు. అయితే అక్కడ ఏమడుగుతుందంటే యష్మి అండ్ ప్రేరణ అడిగి క్వశ్చన్ ఏంటంటే, సరే బాగానే ఉంది నువ్వు చెప్పింది, దీంతో గేమ్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చెప్పాలి కదా, చివరిగా ఒకటి మాత్రమే ఉంది, మీరు ఫాస్ట్గా ఫినిష్ చేసి రండి అని చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటుంది. నేను చెప్పాను కానీ వాళ్ళు వినలేదంటే, ఎవరికి చెప్పు, ఆడియన్స్కి చెప్పావా నువ్వు, మాకు చెప్పాలి కదా, నేను చెప్తే కదా వీళ్ళకి, అంటే వీళ్ళకి అంటే ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి చెప్పాలి కదా, అంటే నేను చెప్పాను, నేను 100% చెప్పాను, వాళ్ళు వినలేదో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చెప్పాను, లాస్ట్ అని నేను చెప్పానని చెప్పి అంటాడనమాట. ఇక్కడ విషయం ఏంటంటే మణికంఠ వరకు అయితే సంచాలకుగా మంచి నిర్ణయమే తీసుకున్నాడు, ఎందుకంటే ఫాస్ట్గా నిఖిల్ మూవ్ అయ్యాడు, సోనియా మూవ్ అయింది. ఇక్కడ ఆదిత్య ఓం గారు చాలా స్లోగా మూవ్ అయ్యారు. ఎంత డిస్కషన్ చేసినా కూడా ఆ గేమ్ ప్రకారం అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం అయితే కనుక మణికంఠదే నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయం. అలాగే ఫస్ట్ టాస్క్లో సీత తీసుకుంది కూడా కరెక్ట్ నిర్ణయమే, ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ చెప్పాడు టచ్ చేయొద్దు అని చెప్పినప్పుడు పృథ్వీ 4 సార్లు టచ్ చేస్తాడు కాబట్టి, ఆల్రెడీ బిగ్ బాస్ ముందు చెప్పేశాడు కాబట్టి అక్కడ డిస్క్వాలిఫై చేయడం వల్ల ఆ టీం నెగ్గింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆదిత్య ఓం గారు క్లియర్గా కనిపిస్తున్నారు, చాలా స్లోగా వెళ్తున్నాడు ఆయన, నత్తనడక అంటే నత్తనడకలాగా వెళ్ళాడు ఆయన. వీళ్ళు కొంచెం నత్తనడకలోనే ఫాస్ట్ చేసుకుని వెళ్ళారు కాబట్టి వీళ్ళు విన్ అయ్యారు. అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రేరణ అండ్ యష్మి అభయ్ గారు చాలా తప్పు, ఎందుకంటే ఇక్కడ మణికంఠదే సంచాలకుగా చాలా కరెక్ట్గా తీసుకున్న నిర్ణయం. అయితే ఇక్కడ ఈ టాస్క్లో మణికంఠది కరెక్ట్, ఆ టాస్క్లో సీతది కరెక్ట్, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ నిఖిల్ అంటాడు మిగతా వాళ్ళు అంటే విష్ణుప్రియ వాళ్ళతో, అయితే ఇక్కడ సోనియా చాలా ఫాస్ట్గా చేసింది, చేయడం వల్ల మనం నెగ్గగలిగాం, లేదంటే ప్రేరణ నెగ్గుతుందేమో అనుకున్నాను, అంత ఫాస్ట్గా చేసింది ప్రేరణ అని అన్నాడు. అయితే ఇక్కడ ఆదిత్య ఓం గారు స్లో అయిపోవడం వల్ల ఓడిపోయారు, కానీ లేదంటే ప్రేరణ చాలా ఫాస్ట్గా చేసింది, మనకి సోనియా చేయడం వల్ల హెల్ప్ అయింది, అందుకే మనం విన్ అయ్యామని చెప్పేసి అంటాడు. అక్కడ అభయ్ ఆదిత్య ఓం గారితో చెప్తాడు, ఏమని చెప్తాడంటే, అన్న నువ్వు చాలా హైపర్ అయిపోయావు, 100% నువ్వు ఏదో ఎగ్జైట్మెంట్తో ఉన్నావు, ఏదో చేద్దాం చెందుదాం అని, కానీ ఏంటంటే నువ్వు కూల్గా ఉండుంటే నువ్వు ఎదరికి వెళ్ళగలవు, కానీ నువ్వేంటంటే కూల్గా లేవు, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నావు, ఏదో చేద్దాం అనుకున్నావు, కానీ అంత అలా ఫీల్ అయ్యావు కాబట్టి నువ్వు గేమ్లో వెనకబడిపోయావు అన్నా అని చెప్పేసి ఆదిత్య ఓం గారికి చెప్తాడనమాట. చెప్పి అప్పుడు యష్మి అంటారు, ప్రేరణ అండ్ ఆదిత్య ఓం వీళ్ళిద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, చేయవలసిందంతా చేశారు, సర్లే ఇది అంతా సంచాలక వల్ల ఓడిపోయాం అన్నట్టుగా చెప్పింది, కానీ సంచాలక తప్పు అయితే లేదు. తర్వాత ఇక్కడ అభయ్ అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే, లెమన్ గేమ్ ఆడాం కదా, అందులో కింద పడిపోతే శేఖర్ భాష గారు ఇచ్చారు కదా, అలా నువ్వు ఎందుకు ఇవ్వు అని చెప్పేసి మణికంఠని అడిగితే మణికంఠ అంటాడు, నేను అలా ఎందుకుంటాను, అక్కడ సంచాలక వేరు, అక్కడ గేమ్ వేరు, అది వేరు ఇది వేరు, నేను పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నాను, నా గేమ్ ప్రకారం నేను చేసింది కరెక్ట్ అని చెప్పి అబ్బాయి ఏం చెప్తాడంటే, ఆల్రెడీ శేఖర్ భాష గారు నిమ్మకాయలు గేమ్ ఉంది కదా, బోర్డు పట్టుకుని ఉండం, అక్కడ నిమ్మకాయలు పడిపోయినప్పుడు తను తిరిగి వెనక్కి ఇచ్చేసాడు కదా, అదే లెమన్ వెనక్కి ఇచ్చేసాడు కదా, అలా అది వెనక్కి పెట్టేశాడు కదా, అలాగే నువ్వు క్యాబేజీ పెట్టచ్చు కదా, ఆ గేమ్ వేరు, ఆ సంచాలక వేరు, ఇక్కడ రూల్స్ వేరు, నేను రూల్స్ ప్రకారమే నేను ఫాలో అయ్యాను కాబట్టి ఈ గేమ్లో విన్నర్ అలా ప్రకటించాను, అయినా నేను మీ టీంలోనే ఉన్నాను, మీకు రేషన్ రాకపోతే నాకు ప్రాబ్లం కాదా, అంటే నాకు రేషన్ రాదు కదా, ఆల్రెడీ నేను నిఖిల్ టీంలో 1 వీక్ నుంచి ఫుడ్ లేదు నాకు, అలాగే నేను ఎందుకు ఇలా చేస్తానని చెప్పేసి తను బాధపడతారు. ఇంకా ఆ డిస్కషన్ అక్కడితో వదిలేసిన తర్వాత ప్రేరణ అండ్ మణికంఠ మణికంఠ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు మణికంఠ, నేను చేసిన కరెక్టే కదా, ఎందుకు నన్ను ఎలా అనుకుంటున్నారు, తనలో తను బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల ప్రేరణ వెళ్ళి సర్లే అయిపోయింది కదా అని చెప్పేసి ఇద్దరు ఉంటాడు, మళ్ళీ ఒక హగ్ చేసుకుంటారు, ఇంకా అక్కడితో వాళ్ళిద్దరి మధ్య కూల్ అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రేరణ బిగ్ బాస్ చివరిగా 3వ టాస్క్ అనౌన్స్ చేస్తాడనమాట. 3వ టాస్క్ ఏంటంటే బూరెన్ కొట్టు రేషన్ పెట్టు అని చెప్పేసి
ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే అభయ్ టీం నుంచి ఒకరు, నిఖిల్ టీం నుంచి ఒకరు రావాలి. అభయ్ టీం నుంచి ఏమో అభయ్ వస్తాడు, నిఖిల్ టీం నుంచి నిఖిల్ వస్తాడు. అయితే వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్ళకి బాడీ ఫుల్గా కవర్ అయ్యేటట్టు ఏం చేస్తారంటే బాల్స్ కడతారు. అభయ్కి సంబంధించిన బాల్స్ అభయ్కి మొత్తం ఫుల్గా కడతారు. అంటే రెడ్ అండ్ పింక్ కలర్ లాగా బాల్స్ అనమాట. పింక్ అనుకుంటా, పింక్ కలర్ బాల్స్. నిఖిల్కి వచ్చి వైట్ అండ్ లైట్గా బ్లూ కలర్ ఉంటుంది. ఆ బాల్స్ ఏమో నిఖిల్కి కడతారు. కట్టిన తర్వాత వీళ్ళిద్దరిని ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోనే వీళ్ళు ఉండాలి. ఆ బాక్స్లో ఉన్న తర్వాత ఆ బాక్స్లో ఉండి వీళ్ళకి బ్యాట్స్ టైపు ఇస్తారనమాట. స్టిక్స్. ఆ స్టిక్స్ పట్టుకొని కొట్టాలి. ఎవరి అభయ్ ఏమో నిఖిల్ కొట్టాలా, అభయ్ ఏమో నిఖిల్ని కొట్టాలి, నిఖిల్ని ఏమో అభయ్ కొట్టాలి. కొట్టినప్పుడు ఎవరి బాడీ మీద ఎక్కువ బాల్స్ ఉంటే ఎండ్ బజర్ అయ్యేలోపు వాళ్ళు వినరు అనమాట. ఇది టాస్క్ రూల్స్. అయితే ఆ గీత ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ దాటి రాకూడదు. అయితే ఈ టాస్క్ ఏంటంటే సంచాలకుగా సోనియాని పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు బాక్స్లోకి వెళ్తారు, అభయ్ అండ్ నిఖిల్. బాక్స్లోకి వెళ్ళినప్పుడు బ్యాట్ ఎట్టుకుని అదే ఇది ఏదైతే స్టిక్ ఉందో స్టిక్ ఎట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఆ టైంలో అభయ్ ఆ బాక్స్లోనే ఉంటాడు. కొట్టేటప్పుడు నిఖిల్ కొంచెం బ్యాక్ వస్తాడనమాట. వచ్చినప్పుడు ఎందుకు వస్తాడంటే తన స్టిక్ ఆఫ్ అయిపోద్ది అనమాట. స్టిక్ ఆఫ్ అయిపోద్ది అంటే విరిగిపోద్ది. విరిగిపోవడంతో మనోడు స్లో అవుతాడు. కానీ అబ్బాయిని కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాడు. చేసినప్పుడు కొంచెం బ్యాక్ వస్తాడనమాట. ఇది జరుగుతుంటుంది. జరుగుతుండగా అబ్బాయి బాల్స్ కొడతా ఉంటాడు. కొట్టినప్పుడు నెక్స్ట్ ఇంకోటి స్టిక్ ఇస్తారనమాట. స్టిక్ ఇచ్చినప్పుడు అది కొడతా ఉన్నప్పుడు అక్కడ గేమ్ కొంచెంసేపు ఆగుతుంది. ఎవరిది? నిఖిల్ది. కానీ అబ్బాయి కంటిన్యూషన్ కొడతా ఉంటాడు. ఈ గ్యాప్లో ఇంకో స్టిక్ ఇస్తారు. ఆ స్టిక్తో కొట్టిన తర్వాత ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ బాక్స్ దాటి బయటకు వెళ్ళిపోతాయి. కొట్టేటప్పుడు ఆ బాక్స్ దాటి బయటకు వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అబ్బాయి బయటకు వచ్చి కొడతా ఉంటాడు బాల్స్ని. అయితే ఇక్కడ మన సోనియా గారు ఏమంటారు, బయటికి రాకూడదు, మీరు లోపల ఉండే కొట్టాలంటున్నారు. ఇప్పుడు బాల్స్ బయటికి వెళ్ళిపోయినాయండి. బయటికి వెళ్ళిపోయినప్పుడు లోపల ఉన్నాయి కొట్టచ్చు. లోపల కాకుండా బయటికి వెళ్ళిపోతే అలా కొట్టాలి. ఫస్ట్ పాయింట్ ఇదే. అయితే ఇక్కడ సోనియా దాన్ని ఏం చేయాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకుని బాల్స్ లోపల పంపించడం చెయ్యాలి ఆ బాక్స్లోకి. లేదా సోనియా తీసుకుని ఆ బాల్స్ అందులో వేయాలి. ఇక్కడ సోనియా ఏంటంటే నిఖిల్ టీంకి సంబంధించిన ఆవిడ కాబట్టి ఎవరి టీంకి సంబంధించి వాళ్ళే బాల్స్ బయటకు వెళ్తే బాక్స్లో వేయండి అని అన్నా ఆ 2 మెంబర్స్ హెల్ప్ ఇటు 2 మెంబర్స్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళ టీం మెంబర్స్ పెట్టలేకపోయారు కాబట్టి అది ప్రాబ్లం అంతవరకు రాకపోదును. కానీ ఇక్కడ సోనియా వచ్చి నిఖిల్ టీం కాబట్టి బాల్స్ బయటికి వెళ్ళిపోయినాయి. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువగా బాల్స్ బయటికి వెళ్ళిపోయినాయి. అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఆ బాడీ మీద బాల్ ఎవరిదైతే మిగిలిందో వాళ్ళు వినరు. కానీ బాల్స్ బాడీ మీద మిగలవు. యాక్చువల్గా అబ్బాయి దగ్గర ఒక బాలుని, అదే ఒక బాల్ అంటే అదే దాన్ని ఏమంటారు, ఒక బెలూన్ని, తన దగ్గర ఒక బెలూన్ ఉంటుంది మన నిఖిల్ దగ్గర. ఈ బెలూన్ ఉన్నప్పుడు బాడీ మీద ఉండగానే విన్ అయినట్టు కదా. కానీ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఆ బాల్స్ అదే బెలూన్స్ అన్నీ కొట్టేయడం వల్ల ఏం జరుగుతుందంటే బయటికి వెళ్ళిపోతాయి. ఆ బాక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి, ఆ బెలూన్స్ని ఆ బాక్స్ దాటి కొట్టాలి. ఇద్దరికి అదే రూల్ వర్తించేటట్టు చేయాలి సంచాలకు. లేదా ఆ బాక్స్లోకి బాల్స్ వేయాలి. అలా చేయకుండా ఆవిడ అలా ఉండిపోద్ది అనమాట. అలా ఉండిపోయి తర్వాత కొన్ని బాల్స్ వేస్తూ ఉంటుంది. వేసినప్పుడు వీళ్ళ టీం వాళ్ళు ఏం కామెంట్ చేస్తారు, అభయ్ వాళ్ళ టీంలో వాళ్ళు, మాకు సంబంధించిన బాల్స్ మీరు తక్కువ వేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన బాల్స్ అంటే నిఖిల్కి సంబంధించిన వేస్తారు. అంటే బాక్స్లో ఉండి కొట్టడం అయితే కనుక అప్పుడు ఏమవుతుందంటే తన చేతికి 2 కలర్స్ దొరికినప్పుడు వాళ్ళకి ఎవరు ఫేవరబుల్ అంటే వాళ్ళు ఇది అవుతుంది కదా. అంటే తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ బాల్స్ ఉంచుకున్న వాళ్ళు విన్ అవుతారు. తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. అంటే ఎవరి బాడీ మీద అన్నారు కాబట్టి బాడీ ఎలాగ లేదు కాబట్టి కింద ఉండిపోయినాయి. అయితే ఇక్కడ ఎవరు ఎక్కువగా ఉంచుకోగలిగితే కనుక అంటే కొట్టకుండా వాళ్ళు విన్ అయినట్టు కదా. ఇక్కడ బాల్స్ లోపల బాక్స్లో పంపించినప్పుడు సోనియా గారు వేసే బాల్స్ ఎక్కువగా అభయ్ బాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తారు అదే అక్కడ. సో ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు గేమ్ ఎండ్ బజర్ వచ్చేస్తుంది.
గేమ్ ఆగిపోద్ది అనమాట. గేమ్ ఆగిపోయిన తర్వాత విన్నర్ ఎవరో సంచాలక నిర్ణయం, తుది నిర్ణయం అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు సోనియా ఏం చేస్తుందంటే, నేను ఆలోచించుకున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది. నువ్వు ఎలాగ నిర్ణయం తీసుకుంటావు అని చెప్పేసి అబ్బాయి ఏం చేస్తాడంటే రూల్స్ మళ్ళీ చదువుతాడు. ఏమంటే ఈ యొక్క బెలూన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే నేను మధ్య మధ్యలో బెలూన్స్ బాల్స్ అంటున్నాను, కానీ యాక్చువల్గా ఏంటంటే బెలూన్స్ అనమాట. అయితే ఈ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి బాడీ మీద ఎక్కువగా మిగులుతాయో వాళ్ళు విన్ అయినట్టు రాస్తుంది ఇక్కడ. అది బాక్స్లో ఆడాలని రాస్తుంది. సో ఎవరి బాడీ మీద మిగలలేదు, చివరిగా ఎవరి బాడీ మీద లేవు, అన్నీ బయటకు స్ప్రెడ్ అయిపోయినాయి. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఈ బాల్స్ లోపలికి పంపించాలి, లోపల పంపించలేదు. సో ఈ విధంగా గేమ్ ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి సంచాలకుని మళ్ళీ అడుగుతాడు. కానీ అడిగి నీ నిర్ణయం నా తుది నిర్ణయం, అదే నీ నిర్ణయం మా నిర్ణయం అని చెప్పి అబ్బాయి చెప్తాడు. కానీ అబ్బాయి టీం వాళ్ళు మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తారు. అప్పటికి ఆవిడ ఏం చేస్తుందంటే, నేను ఫైనల్గా నిర్ణయం ఒకటి తీసేసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే నిఖిల్ టీంది ఆల్రెడీ 2 సార్లు స్టిక్స్ ఇరిగిపోయింది, అయినా అదే స్టిక్తో ఆడాడు. కానీ అప్పుడు అభయ్ కంటిన్యూషన్ చేశాడు. ఇది వ్యాలిడ్ పాయింటే. కానీ ఏంటంటే అక్కడ గేమ్ పజ్ అన్నా చేయాలి, లేదంటే అది ఆపడం అన్నా జరగాలి. స్టిక్ ఇరిగిపోయింది అన్నది అక్కడ గేమ్ను ఆపడం చేసుంటే బాగున్నాను. చేసి స్టిక్ వచ్చే వరకు ఆగి మళ్ళీ గేమ్ కొనసాగించితే బాగున్నాను. కానీ ఏంటంటే అది జరగకుండా స్టిక్స్ 2 సార్లు ఇరిగిపోయింది కాబట్టి ఆ టైంలో అబ్బాయి గేమ్ కంటిన్యూషన్ చేశాడు కాబట్టి, సో ఇప్పుడు లెక్క పెట్టిన బాల్స్లో ఎక్కువగా నిఖిల్ ఉన్నాయి కాబట్టి, ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కువగా అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి. అంటే ఆవిడ ఏం మెన్షన్ చేసిందంటే, ఈ ఎప్పుడైతే బెలూన్స్ ఎక్కువగా నిఖిల్ ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. రెండు సార్లు స్టిక్ ఇరిగిపోయింది, కానీ ఆ టైంలో కూడా అబ్బాయి గేమ్ కంటిన్యూషన్ చేశాడు, ఎక్కువగా బయటికి బాక్స్లో వెళ్ళిపోయాడు. ఆ కారణంగా నేను విన్నర్గా నిఖిల్ని ప్రకటిస్తున్నాను, అంటే శక్తి టీంని ప్రకటిస్తున్నానని చెప్తుంది. చెప్తే అబ్బాయి అంటాడు, తుది నిర్ణయం సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం, కానీ ఇకపై నేను ఎటువంటి గేమ్స్ ఆడను. ఒకవేళ బిగ్ బాస్ నన్ను బయటికి పంపించేసినా పర్వాలేదు, కానీ నేను గేమ్స్ ఆడనని చెప్పేసి అబ్బాయి అంటాడు. అనేసిన తర్వాత కూడా సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ యష్మి పాయింట్ రేజ్ చేస్తుంది. ఏమనంటే, నువ్వు సంచాలక్ కదా, నువ్వు సంచాలక్గా చేసినప్పుడు ఇది నిన్న వీళ్ళిద్దరు నామినేషన్లో జరిగిన పాయింట్ ఎలా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారో ఈరోజు యష్మి బాగా ఆర్గ్యుమెంట్ చేసింది. యష్మి ఆర్గ్యుమెంట్ చేసింది చాలా కరెక్ట్గా చేసింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆ బాల్స్ ఏదైతే ఉన్నదో ఆ బాక్స్లోంచి కొట్టిన వెంటనే బాల్స్ బయటకు వచ్చేసాయండి. బయటకు బాల్స్ వచ్చేసాయి, అదే బెలూన్స్ వచ్చేసాయి. బెలూన్స్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆవిడ గేమ్ ఫస్ట్ అన్నా చేయాలి, లేదంటే ఆ బాక్స్ తర్వాత కొట్టుకోవడానికి ఇద్దరికి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ అది ఇవ్వలేదు. బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు కొట్టిన తర్వాత ఈ బాక్స్లోకి రావాలి రూల్ ప్రకారం అని చెప్పింది. కొన్ని బాక్స్లోకి వచ్చిన తర్వాత ఏదైతే బెలూన్స్ ఉన్నాయో అవి లోపలికి పంపించి ఏర్పాటు చేయాలి. ఆ బాక్స్లోంచి బెలూన్స్ బయటకు వచ్చేసినప్పుడు, అంటే ఎవరైతే వీళ్ళ స్టిక్స్తో కొట్టుకున్నప్పుడు బెలూన్స్ బయటకు వచ్చినప్పుడు నువ్వు అలా సైలెంట్గా నుంచొని చూస్తున్నావు తప్ప ఆ బాల్స్ నువ్వు ఆ బాక్స్లోకి పంపించలేదు. అటువంటి టైంలో అబ్బాయి బయటకు వచ్చి ఆడాడు, అలాగే నిఖిల్ కూడా బయటకు వచ్చి ఆడాడు. నువ్వు అలా చూస్తూ ఉండిపోయినా తప్ప నువ్వు బాల్స్ వేయలేదు, సైలెంట్గా ఉండిపోయింటే సోనియా అంటది అనమాట, నేను సైలెంట్గా ఏమీ లేను, నేను బాల్స్ వేసాను అంటే నువ్వు బాల్స్ వేయలేదు అంటది. అప్పుడు విష్ణుప్రియ అంటది, లేదు నేను చెప్పినప్పుడు బాల్స్ లోపలికి వేసిందంటే నువ్వు చెప్పినప్పుడు కాదు, మనీ గట్టిగా అరుస్తుంటే అప్పుడు బాల్స్ లోపలికి వేసింది. అప్పుడు బాల్స్ వేసినప్పుడు కూడా మా టీంకి సంబంధించిన బాల్స్ లోపలికి వేసింది తప్ప ఈ బాల్స్ సరిగ్గా లేదంటే నేనైతే యాక్చువల్గా అది చేయనన్నాను, ఇది చేయనన్నాను అంటే అని చెప్పానని చెప్పి సోనియా చెప్తుంది అనమాట. అంటే తను ఏమన్నదంటే బాల్స్ వెయ్యను, ఎందుకంటే ఎవరు ఎలాగ కదులుతున్నారు చూడాలి కాబట్టి నేను వెయ్యను అన్నట్టుగా చెప్పానన్న. తర్వాత వీళ్ళు అడిగారని చెప్పి బాల్స్ వేసానని చెప్తుంది. సో అప్పుడు యష్మి ఏమంటుందంటే, నువ్వు పెద్ద చీటర్వే, నువ్వు చాలా చీటర్వే, నువ్వు గేమ్ చాలా స్మార్ట్గా ఆడావు, నువ్వు చాలా స్మార్ట్గా ఆడావు గేము, మీ టీంని నెగ్గించుకోవడం కోసం నువ్వు విధంగా ఆడావని చెప్పేసి యష్మి తన మీద ఫైర్ అయిపోతుంది.
తన సోనియా మీద. కానీ సోనియా మాత్రం చాలా సైలెంట్గా కూల్గా ఉంటుంది. ఫైనల్గా డెసిషన్ అయితే మాత్రం నిఖిల్ టీం విన్ అయిందని చెప్పేస్తుంది, శక్తి టీము. అయితే దీంట్లో నాకు అనిపించినంత వరకు మాత్రం, అంటే అందరికీ ఎలాగ అనిపించవచ్చు అని అనిపించాలని ఏమీ లేదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే అభయ్ టీం ఉంది కదా, అభయ్ టీంలో ఫస్ట్ బెలూన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ బాక్స్లో ఉన్నప్పుడు ఇద్దరు, నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు వెళ్ళారు బాక్స్లోకి. వెళ్ళినప్పుడు స్టిక్తో కొట్టుకున్నారు. బెలూన్స్ని స్టిక్తో కొట్టుకున్నప్పుడు నిఖిల్ కొట్టినప్పుడు కొంచెం బయటకు వచ్చాడు బాక్స్లోంచి. తర్వాత ఈ జరిగినప్పుడు స్టిక్ ఇరిగిపోయింది కదా, ఇరిగిపోయినప్పుడు తన గేమ్ను ఫస్ట్ చేస్తుంటే కనుక ఆ స్టిక్ వచ్చే వరకు అయితే ఈ ప్రాబ్లం రాకపోదు. కానీ అది గేమ్ను ఫస్ట్ చేయలేదు, ఆ కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. బెలూన్స్ బాక్స్ నుంచి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేసినప్పుడు కూడా ఫస్ట్ చేసి ఉన్నారనుకో, గేమ్ని ఆపేసి ఉంటే కొంతసేపు ఈ మిగతా వాళ్ళతో డిస్కస్ చేసి ఎదరికి తీసుకెళ్ళి ఉంటే కనుక ఈ ప్రాబ్లం జరగకపోదు. అయితే సోనియా గారు చెప్పిన లాజిక్స్లో ఏంటంటే, అంటే అప్పటికి నేను చెప్తాను ఉన్నాను అబ్బాయి గారికి, కానీ ఏంటంటే నేను లోపలికి రావాలని చెప్పినా తను వినిపించుకోలేదు కాబట్టి, సో నేను అదొక పాయింట్ కింద కన్సిడర్ చేస్తాను. అలాగే స్టిక్స్ ఇరిగిపోయినాయి, 2 స్టిక్స్ ఇరిగిపోయినాయి, అయినా తన గేమ్ కంటిన్యూషన్ చేసాడు. అంటే బయటికి వెళ్ళడం ఒక తప్పు అయితే, ఆల్రెడీ స్టిక్ 2 టైమ్స్ ఇరిగిపోయినా కూడా నేను గేమ్ కంటిన్యూషన్ చేశాను. సో ఉండవలసిన దానికన్నా బాల్స్ నిఖిల్ గారు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆ టీంని విన్ చేశానని సోనియా గారు చెప్పారు. ఓకే, తను చెప్పింది ఒక 40%, పోనీ 50%, పోనీ 70% కరెక్ట్ అని అనుకున్నా, ఆల్రెడీ 30% రాంగ్ ఉంది కదా. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. ఆయన చేసిన దాంట్లో తప్పు మిస్టేక్ ఏమన్నా ఉందంటే ఆ లైన్ బయటికి వెళ్ళడమే అభయ్ గారు చేసిన మిస్టేక్ అయితే. కానీ ఆ లైన్ లోపల ఉండడానికి బాల్స్ లేవు, అక్కడ అదే బెలూన్స్ లేవు. ఒకవేళ బెలూన్స్ ఉంటే కనుక ఆయన బయటికి వెళ్ళే అవసరం లేకపోతుంది కదా. సో ఆయన ఏంటంటే తను చెప్తా ఉన్నా తను బాక్స్లోకి రాలేదు. సో ఆ మిస్టేక్ని బేస్ చేసుకుని నిఖిల్ విన్ అయ్యాడని, అంటే బాల్స్ ఉన్నాయి కాబట్టి నిఖిల్ విన్ అయ్యాడని చెప్పారు. కానీ ఇక్కడ యష్మి వాదన కూడా మనం కొట్టుపారేలాం. ఎందుకంటే తను చెప్పింది ఏంటంటే, నువ్వు చూస్తూ ఉండిపోయావు, కానీ బెలూన్స్ లోపల పంపించుంటే అభయ్ కొన్ని కొట్టేవాడు కదా. కొట్టుంటే కనుక నిఖిల్ కన్నా నిఖిల్ బాల్స్ తక్కువగా ఉందను, అభయ్ బాల్స్ ఎక్కువగా ఉందని అప్పుడు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంత ఎలా పోరాటం చేసేదంటే 1 వీక్ రేషను ఈ గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఒక 1 పాయింట్ నెగ్గున్నారు ఒక గేమ్, వీళ్ళు ఒక 1 గేమ్ నెగ్గున్నారు. ఈ గేమ్ నెగ్గితేనే వాళ్ళకి కావాల్సిన రేషన్ అన్నది వస్తుంది. గేమ్ నెగ్గలేనప్పుడు రేషన్ వచ్చే అవకాశం లేదు. సో అందువల్ల ఏంటంటే యష్మి నువ్వైతే సరిగ్గా సంచాలకుగా చేయలేదు అన్నది తన పాయింట్ పెట్టింది. అంటే నేనైతే కనుక ఆ బాక్స్లోంచి బయటికి వెళ్ళడం అన్నది, ఆ బెలూన్స్ అన్నీ ఆ బాక్స్ లోపే ఉన్నాయి అనుకోండి, కొట్టినప్పుడు బాక్స్ లోపే ఉన్నాయి అనుకోండి, అబ్బాయి బయటికి వెళ్ళడం అయితే తప్పు అనుకోవచ్చు. కానీ బెలూన్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ గేమ్ స్పీడ్లో తను బాల్స్ ఎక్కడెక్కడ కొడదామన్న మైండ్ సెట్తోనే అబ్బాయి గేమ్ ఆడుతూ ఉన్నాడు. సో ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ మైండ్ సెట్తోనే కదా జరుగుతూ ఉంటుంది. ఆ పాయింట్ బేస్ చేసుకుని వీళ్ళని విన్ అయినట్టు ప్రకటించింది. కానీ నేనైతే యష్మికి చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆ బాల్స్ని తను తోసేటప్పుడు కూడా ఎవరో టీం మెంబర్స్ని ఒక ఇద్దరిని సపోర్ట్ తీసుకుని సంచాలక్ తంది కాబట్టి, ఈ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి అబ్బాయికి చెప్పినప్పుడు ఆ బాల్స్ కూడా ఆ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్ లోపల ఉంటాయి, ఈ ప్రాబ్లం రాకపోదును. లేదంటే కనుక ఈ విధంగా కంటిన్యూషన్ చేసినా ఈ ప్రాబ్లం రాకపోదును. ఎవరు మిగిలాయి అన్నది చివరి వరకు చూసుకుంటే సరిపోను ఎండ్ బజర్ వచ్చే టైంకి. కానీ ఏంటంటే నేనైతే యష్మితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నాకైతే సోనియా తీసుకున్న నిర్ణయం ఈ విధంగా తీసుకున్నా, నాకు యష్మి చేసింది కరెక్ట్ అనిపించింది. కాబట్టి యష్మి వాదనలో ఎంతో కొంత కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే అలా చేసుంటే ఇది బెటర్ ఏమని అనిపించింది నాకైతే కనుక. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.